భరత్ యువకుడు బీహార్లో ఎన్కౌంటర్ చేయడం పోలీసు దుర్మార్గంగా ఎవరించడం, లొంగిపోయినప్పుడు పోలీసు కస్టడీ తీసుకోవాలి కానీ కోర్టుకు ఆధారపడాలా. పోలీస్ వ్యవస్థ ఇంకెందుకు ఉంది? దుర్మార్గంగా పెళ్లి పోలీస్ అంటారు, ఇదేనా దుర్మార్గంగా? యువకుడు ప్రజల సమస్యల మీద ప్రశ్నించినప్పుడు ఒక యూట్యూబ్ ఏదో పెట్టినప్పుడు వీడియో దాన్ని పరిశీలించి తర్వాత దాంట్లో మాట్లాడాలి కానీ పోలీసు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ కౌన్సిలింగ్ ఇవ్వాలి, విధానాలు దాన్ని పరిశీలించాలి కానీ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వ్యవస్థ దుర్మార్గంగా ఎవరించడం ఇదే నా ప్రజల్లో సంకేతాలు. ప్రభుత్వం మచ్చ కానీ వస్తుంది, అది ప్రభుత్వం ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థ ఒక దుర్మార్గంగా ఓ రౌడీగా పోలీస్ వ్యవస్థ మారిపోతుంది. ఇక్కడే అట్లా జరుగుతుంది బీహార్లో. అది పద్ధతి కాదు. సంకేతాలు అది రాష్ట్రానికైనా దేశానికైనా అది పద్ధతి కాదు. సమస్యల మీద కోర్టు ఎలా ఇప్పుడు కోర్టులో వేస్తే పోలీసుకి సివాట్లు పెడితే పోలీసు బహిరంగనే తప్పు అని ఒప్పుకున్నారు. తప్పు అది చేసి తప్పు అని ఒప్పుకోవటం అది దుర్మార్గంగా, అది పద్ధతి కాదు. పోలీసులు సంకేతాలు పోలీసుల్ని వ్యవస్థ నమ్మాలంటేనే ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ప్రజలు ఉద్యోగులు వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తుండ్రు? ప్రజలు దూరంగా పన్ను రూపంగా వసూలు చేసి జీతాలు ఇస్తే వాళ్ళు రాష్ట్ర దేశానికి రష్యా బంటులుగా ఉండాల్సింది పోయి వాళ్ళే రౌడీలుగా మారితే ఇదేనా దుర్మార్గము వ్యవస్థ? ఇది పద్ధతి కాదు. సమాజానికి మెసేజ్ ఇవ్వడం. అందరికీ నమస్కారాలు.